ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ ఈ వీడియో చిన్న పిల్లలు చూడనివ్వకండి. అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోమా, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. గైస్ 1K సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాం గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకుంటే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది గైస్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన. మంచిగా మొక్కుకో ఏడుపు కల్లోడు. 10 రోజుల నుంచి అన్నం తినకపోతే చూడలేకొనిచ్చిన. సంపాదన మంచిగా రావాలని, లాభాలల్లో తోడుండాలని, ఈ బండి EMI నెలకు 5,000 కట్టుకునేంత రావాలని, అవి నేనే కట్టుకోవాలని మొక్కుకో. సరే మొక్కినా కానీ తీడాడి. ఇవన్నీ వద్దు మనకి. ఇక మంచిగా బండి దొరికింది, నీ బేవర్స్ బ్యాచ్ చేసుకొని మంచిగా ఊరు బండి తిరుగు. ఇక అట్లేం తిరగనులే డాడీ. చూడు కొడుక, ఈ బండికి ఏమన్నా అయితే నా మొడ్డల్ది నువ్వెంత గుంజుకున్నా బాగా చెప్పియా. అట్లా చేయనులే డాడీ. సరే పద. డాడీ ఏంట్రా? ఒక 2,000 రూపాయలు ఇవ్వ డాడీ. అమ్మ బాబాయ్ అయింది. నీ ఆతులు గడ్డపారలేనేలే. ఎందుకురా నీకు లౌడగానివి? బండ్ల పెట్రోల్ కోసం డాడీ. నిండా పోసుకొని అయిపోయేదాకా రాత్రంతా దెంగి తిరగడానికా? అట్లేం తిరగండి డాడీ ప్లీజ్ డాడీ. 8 లోపల ఇంటికి వస్తా. ఓవర్ దెంగకు గుద్దలు దమ్ చేస్తున్నావు. ఇస్తగంది బాధపడకు. ఎంత కొట్టాలి తమ్ముడు? 500 లాక్ చేయన్న. కొత్త బండి తమ్ముడు? అన్న ఇప్పుడే పూజ కూడా చేయించిన. నెట్ ఫైనాన్స్ తమ్ముడు? ఫైనాన్స్ లో తీసుకున్నా 1,30,000. అమ్మ బాబాయ్ ఏంది బ్రో మరి కొత్త బండి కొన్నావు, 500 పెట్రోల్ పోయించుకుంటాను. ఇజ్జత లేదు నీకు, సిగ్గు పోతుంది బయట చెప్తే. అమ్మ బాబాయ్ నా బతుక్కి 500 చాలు బ్రో, మీరు కొట్టండి. సరే తమ్ముడు, నీలాంటి వాళ్ళు ఉంటే పెట్రోల్ బంకులు బాగానే బాగుపడతాయి. ఏమ్రా బండి కొన్నావు? ఊర్లని జోడక కొనద్దారా? మొత్తం కోటీశ్వరన్ అయిపోతాను. బండి కొన్నావు, రిచ్ అవుతున్నావు, పార్టీ లేదా మరి? అట్టిట్లా కొనిచ్చిండ్రా మీ అయ్యా నీకు బండి? నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు, మైండ్ దెంగుతుంది నాకు. వీళ్ళకేంద్రా? అరే నీకు వీళ్ళ గురించి తెలియదురా, పెద్ద జాదుగాళ్ళు మొత్తం లోపల దాస్తారు. అరే నువ్వు పోక్ మూసుకోరా లంజోడక. ఇలా జాదు లేదు, నా మోడ లేదు. బండి కొనియకపోతే 10 రోజుల దాకా అన్నమే ముట్టుకోలేరా సుల్లిగా. అందుకే నువ్వు కొనిచ్చిండు మా అయ్యా. ఓరి నీ గుద్దని దెంగ, నువ్వు మనిషివా మన మృగనిరా? నువ్వు మాతోటే దెంగి తింటావు, సిట్టింగ్ ఎత్తావు, మళ్ళా తినలే అని చెప్పి బండి కొంటావు సుల్లిగానివి. EMI నెట్ పెట్టి తీసుకున్నావారా నువ్వు? EMIలో తీసుకున్నారా ఫైనాన్స్? నీ పోటుగల్ల మగోడు ఇంకేదో నెట్ పెట్టి తీసుకున్నావేమో అనుకున్నా నేను. నువ్వు ఆమె డాడారా EMI కట్టేది? నేనే మచ్చా. అమ్మ బాబాయ్ అయితే సెటిల్ అయిపోతున్నావు అన్నమాట. సరే మచ్చా, బండిని ఎక్కువ బయట తిప్పదు, నేను పోతున్నా. అరే ఆగ్రా పిచ్చగుంట్లోడా, పార్టీ అడుగుతామని చెప్పేసి మెల్లగా సైడ్ అయిపోతున్నావులే. చల్ దెంగెల్బే, పార్టీ లేదు మొడ్డ లేదు, నేను EMI కట్టుకోవాలి బండిది. బాగానే ఎవరు దెంగుతున్నావుగా? అరే సుల్లిగా, నేను బండి కొన్నప్పుడు పార్టీ అడిగితే 5 బెర్రు దెంగి తాగినావు. నువ్వు బండి కొన్నావు, పార్టీ ఇవ్వకపోతే నా కొడక రాత్రికి రాత్రే ఏం చేస్తావురా సుల్లిగా? చెప్పను, రాత్రి చేస్తా, పొద్దుగాలు చూడు. అరే లంజోడక ఏం చేస్తావురా? బండి నీ కొత్త బండిరా ఇది. నీకేంద్రా భయపడేది నా మొడ్డల్ది? రాత్రికి నీ బండిలో ఉన్న పెట్రోల్ మొత్తం తీసి అల్లా కొంచెం పెట్రోల్ తీసి నీ టైర్ల మీద పోసి టైర్లు తగలెడతా. దెంగుతారా రే? కూల్ మామా, ఇదంతా నువ్వు పార్టీ ఇవ్వకపోతే. లంజోడుకులు మీకు గుద్దండెంగా. అరే ఆల్తూ ఫాల్తూ సిట్టింగ్ పార్టీ ఇస్తే నీకు గుద్దలదంతా. మినిమం 5,000 అన్న సెట్ చేసుకో. ఇంకా నాకు గుద్దన్న దెంగ రాదులు రాబాయ్, తర్వాత దెంగుతాం కానీ ఫస్ట్ అయితే నువ్వు పార్టీ సెట్ చేయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బండి కొన్నందుకే డాడీ గుద్దలు దమ్ చేసిండు. ఇప్పుడు ఈ పార్టీకి 5,000 అడిగితే బండి అమ్మ దెంగుతాడు కావచ్చు. పార్టీ ఇవ్వకపోతే ఈ సుల్లిగాలు మొడ్డ గుడిపెట్టట్టున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆల్రెడీ సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయినాయి. 2 months దాకా కాలేజ్ అయితే లేదు. స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తే నెల బండి EMI 10,050 రూపాయలు సెట్. ఇప్పుడు ఈ చూసేగాళ్ళకి 5,000 సెట్ చేయాలబ్బా.
ఒకవేళ లోన్ తీసుకుంటే A few moments later. ఎంజాయ్ మామా. మామా ఫైనల్ గా మన గ్యాంగ్ లో ఇంకొకటికి బండి వచ్చిందిరా. మామ కలర్ వేరే తీసుకుంటే అయిపోతుండేగా మామ. ఇదే మంచిగా ఉన్నదిరా మామ. ఒకసారి రైడ్ కి ఇయ్యాలరా. హా మామ ఒకసారి రైడ్ కి ఇయ్యాలి. చల్ దెంగే బే కొత్త బండి నేనియా. ఇంత గుద్ద బల్బ్ ఏంటికి ఏసేనాయండి? ఎందుకు ఇంత స్వేచ్ఛ వచ్చేవాడికి? ఇయ్యవా? ఇయ్యను. సరే చూసుకుందాం. అవును మామ సిట్టింగ్ కి పైసలు ఎట్లా సెట్ చేసినావు? లోన్ తీసుకున్నాం మామ. ఎంత తీసుకున్నావు? 1000 రూపాయలు మామ. కథలు దెంగకు 1000 రూపాయలు లోన్ తీసుకున్నావు అంటే ఎవరి గుద్దలకు పువ్వు పెడతాను. నిజం చెప్పి ఎంత తీసుకున్నావో? 10,000 తీసుకున్నా మామ. లంజోడక లోన్ మీద 10,000 తీసుకొని పిచ్చగుంట్ల 2,000 పాట ఎందుకు ఇచ్చినారా బ్లాక్ బాల్? దెంగే పోగాని నా బడ్జెట్ అంతే. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్. A few moments later. అరే సాలే నాకు బాగా ఎక్కువైంది. నాకు తిక్క దెంగకుండా నాకు బండి ఇయ్యి. చల్ దెంగే బే నీ మొడ్డ బియ్య ఆడగుద్దా నడిపినట్టు నడుపుతావు సుల్లిగాని నువ్వు. అరే లంజోడు కానీ బండి మంచిగా నడుపుతాను. ఇప్పుడు ఇయ్యకపోతే ఈ బండి సీటు మొత్తం చింపదంతా పొక్కలు పడి తింటా. ఊరు లంచోడుకు వద్దురరి వద్దురా. మళ్ళా గుద్దలుదాం దానికి చేపియాలంటే గుద్దలుదాం ఏం చేయకు. అరే పిచ్చగుంట్లారా నువ్వు. ఈ బొచ్చుగానికి బండితే నాకు కూడా బండి ఇవ్వాలి. లేకపోతే పెట్రోల్ పోసి నీ బండి అంతా తగలబెడతా. ఊరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషి లేకపోతే మాట రోగానిరా నువ్వు. అరే చింటుగా వీనికొక రౌండ్ వానికొక రౌండ్ సెట్ ఇచ్చేసాయి. అరే సరేరా బాయ్ గుద్దల్దం చేయకుళ్ళు. ఒకటంటే ఒకటే రైడ్ వెంటనే ఇచ్చేసేయాలి నాకు. ఓ నీకు కాకుండా పిచ్చగుంట్ల బండి గుద్దల్దందే గాని ఎవ్వడు కూడా సెట్ కాడు. థ్యాంక్ యూ మామా. అరే సుల్లిగానివి ఒక్క రౌండ్ వేసేస్తా అని చెప్పి 15 నిమిషాలు ఎక్కడికి దింగేసినవురా పోక. అరే బండి కావాలరా. ఊరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషి లేకపోతే మాట రోగానిరా నువ్వు. వీడొకడు. అరే వీనికి ఉచ్చ అవుతలేదు. అరే సుల్లిగాడు వీడు. వీని పోక్లా నా మొడ్డ. టైం అవుతుంది ఇక ఇంటికి పోదాంపా. 2 కిలోమీటర్లు నువ్వే నడుపురా. A few moments later. అరే సుల్లిగా నువ్వు హైవే ఎందుకు తీసుకుంటావు రా? బుల్లే పోలీసు వాళ్ళు చూస్తే బండి సీల్ దింగుతారు ఏమనుకుంటావు? అరే నేనున్నారా వాడెవడో నీ బండిని ముట్టేది. వాడి గుద్దంతా పడుతుంది. నీ బండిని కాపాడుతా. నీ మొడ్డ కాపాడుతావు. అరే సుల్లిగా బండికి ఆర్సీ లేదు, నెంబర్ ప్లేట్ లేదు, మనకు లైసెన్స్ లేదు, నెత్తి మీద హెల్మెట్ లేదు. మళ్ళా గుద్ద వాళ్ళకి తాగినాం. బండి దొరికితే ఏం లేదు ఇక సీజ్ దింగుతారు ఏమనుకుంటావు? ఉండు బే ఉండు. ఇక్కడ బండి నడిపేది ఎవరు? పులి పులిరా పులి. అరే ముంగట పోలీసు వాళ్ళు ఉంటారు జాగ్రత్తరా. A few moments later. రేయ్ రేయ్ బండా పండ్రా. అరే లంజోడక బండా పక్రా అట్లనే పోనీరా. అరే సుల్లిగాని బండి ఎందుకు ఆపినవురా మొడ్డగా? ఎవడ్రా వాడు మన బండి ఆపుతాడు తెలుసుకుందాం ఆగురా. అరే ఇప్పుడు అవసరం అరే లబ్బే లంచోడక. చెప్ప తమ్ముడు ఇంత రాత్రి ఎడిపోతాళ్ళు? ఇంటికి పోతానం సార్. ఎక్కడికి పోయి వస్తున్నారు అంటున్నా? చిన్న ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే పోయినాం సార్. అచ్చా బర్త్డే పార్టీకి పోయినట్టున్నారు అంతేనా? చెవులో ఏం పెట్టి దింగించుకున్నావురా? బర్త్డే పార్టీగా పోయినాంరా పోక. రేయ్ ఎవరిని అంటున్నావురా? అదంతా కాదు నాకిప్పుడు నువ్వు ఎందుకు ఆపినావో తెలియాలి అంతే. రేయ్ పోలీస్ రా. అయితే ఏమైతుందిరా నా పక్కాతో?
సార్ 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 మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు. వీడు షార్ట్ ఫిలిం యాక్ట్ చేస్తుండు, రిహార్సల్ కోసం కొంచెం యాక్టింగ్ చేస్తున్నట్టు ఉన్నాడు. సో నేను చెప్తా అంకుల్, నేను చెప్తా సార్, నేను చెప్తా, మిమ్మల్ని కాదు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ ఏంద్ర నువ్వు నా పరువు తీస్తాను సుల్లిగా, వీనికి భయపడేదేంద్ర బొచ్చుగా. అరే సుల్లిగా నిన్నే అన్నారా బొచ్చుగా. లంజోడ్క మీరు ఐపీఎల్ రా, హెల్మెట్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, బండి ఆర్సీ లేదురా. లేదు సార్. ఓదన్రా ఊదండ్రా బుల్లే, ఆ మిషన్ తీరా సుల్లిగా, నీ గుద్దల నొక్తా. కానిస్టేబుల్స్ ఈ సొల్లిగాన్ బండి సీల్ చేయండి. సార్ 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 వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్, సారీ చెప్తున్నా సార్, వీణు తరపున నేను సారీ చెప్తున్నా సార్, కొత్త బండి సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. అరే నీ గుద్దలు దమ్ముంటే బండి సీజ్ చేయరా, ఇది బస్తీ మే సవాల్ నా కొడక. కానిస్టేబుల్స్ వీళ్ళని కూడా బండెక్కించండి. బస్తీ మే సవాల్, వీళ్ళ గుద్దల రాడ్లు నూకుతా, రోకల్ బండలు నూకుతా. సార్ 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 ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంట్రా? నా ఫ్రెండ్ గారికి కూడా ఫోన్ చేసి రమ్మంటే సార్, వాళ్ళకు కూడా ఏం లేవు లైసెన్స్ లో, ఇట్లనే పోయిల్లు. అయితే రమ్మన్రా, అందరికి కలిపి ఒకటేసారి రోకలు నూకుతా. అరే చోటు ఇక్కడ ఒకడు ఓవర్ చేస్తాడు, ట్రారా బై లొకేషన్ పెట్టిన వాట్సాప్ లా. A few moments later. ఎవడ్రా వాడు సుల్లిగాడు. కానిస్టేబుల్స్ ఆ సుల్లిగాళ్ళని కూడా బండెక్కించండి. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో పక్కా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఏ వీడియో పెట్టినా మేము నోటిఫికేషన్ వస్తుంది గైస్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన.